అమెరికా తెలుగు సంఘం ఆట లాస్ వెగాస్లో కొత్త బోర్డుని ఎన్నుకుంది. దాదాపు 200 మంది డెలిగేట్స్ ఈ సదస్సు కోసం అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చారు. అమెరికాలో తెలుగు సంఘం ఆట కొత్త బోర్డుని ఎన్నుకుంది. 2017-18 సంవత్సరానికి ఆట ప్రెసిడెంట్గా కరుణాకర్ ఆసిరెడ్డిని, 2019-2020 సంవత్సరానికి ఆట ప్రెసిడెంట్ ఎలెక్ట్గా పరమేష్ భీమిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 13 మంది సభ్యులను బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా నియమించింది. అనే నేను అమెరికా తెలుగు సంఘం యొక్క అధ్యక్షునిగా రాజ్యాంగపరమైన అన్ని నిబంధనలను పాటిస్తానని గౌరవిస్తానని పరిరక్షిస్తానని ఈ పదవీ నిర్వహణ సమయంలో నా బాధ్యతలను సంపూర్ణ విధేయత మరియు అంకిత భావాలతో నిర్వర్తిస్తూ సత్సంప్రదాయాన్ని కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I am elected as a president-elect for American Telugu Association. I want to thank you, all our board members, for showing your confidence on me and unanimously elected me. And today we held the meeting at Bellagio in Las Vegas. In this meeting, we have discussed very important issues to focus more on community activities in the United States as well as in India. And also we took initiation towards planning and see the possibility of doing a combined conference with other organizations, NATA and Tata, in Philadelphia in 2018. And many people traveled from across the United States. Around 200 people came here, and it went very well, and we are excited. And again, I want to thank you for our board members selecting me as a president-elect for our great organization. ట్రెజరర్గా ఈసారి ఈ నెక్స్ట్ 2 ఇయర్ టర్మ్లో నిధులు బాగా సేకరించి స్పెండ్ చేసి సేవ్ చేసి దాంట్లో నుంచి కమ్యూనిటీ యాక్టివిటీస్ చేయాలనేది ఈరోజు డిస్కస్ చేశాము. చాలామంది చాలా ఉత్సాహంతో మనకు ఎట్లా చేయాలి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. ఏం ఈవెంట్స్ చేయాలి అనేది, అండ్ ఎట్ ది ఎండ్ వీ వాంట్ టు బీ మోర్ కమ్యూనిటీ సర్వీస్ ఓరియంటెడ్, ఫండ్స్ వచ్చేవి కూడా దానికి చేయాలనేది డిస్కస్ చేశాము. 2018లో నాటా టాటాతో కలిసి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది ఆట. 2017-18లో ఆటా సేవా కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలపై కార్యక్రమాలు చేపట్టనుంది. ఇండియాలో మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలాన్ని దత్తత తీసుకున్న ఆట అభివృద్ధి పనుల కోసం నిధులు సమకూర్చుకుంటోంది. మెయిన్ ఐటమ్స్ డిస్కస్ చేసింది ఈరోజు ఏంటంటే, నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ చారిటీ యాక్టివిటీస్ ఎట్లా చేయాలని, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇంకెక్కువ చేయాలని ఆలోచించాము. దాంట్లో ఇండియాలో ఇక్కడ కూడా చేయడానికి డిస్కస్ చేశాము. తర్వాత కాన్ఫరెన్స్, నెక్స్ట్ కాన్ఫరెన్స్ని ఎట్లా చేయాలని ఒక డిస్కషన్ జరిగింది. దాంట్లో ఒక కమిటీ చేసాము అందరం కలిసి. నెక్స్ట్ టాటా, నాటా అండ్ ఆటా కలిసి చేస్తే ఎట్లుంటుందని దాని మీద డిస్కస్ చేయడానికి దానికి ఒక స్టాండింగ్ ఒక అడ్వైజరీ కమిటీ ఏర్పడింది. దాని మీద డిస్కస్ చేసి అన్నీ బాగుంటే మొత్తం 3 ఆర్గనైజేషన్లు కలిపి ఒకేసారి ఒక మెగా ఈవెంట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు చారిటీ యాక్టివిటీస్లో ఈరోజు మేము రెజల్యూషన్ పాస్ చేసినాము. దాంట్లో గట్టు మండలం అని మహబూబ్నగర్లో ఒకటి దత్తత తీసుకుంటున్నాము ఆటా తరఫు నుంచి, గట్టు మండల్. సో గట్టు మండల్ దాని కొరకు మేము ఈరోజు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి ఇండియాకు పంపే ఆలోచన ఉంది. దానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని మ్యాచ్ చేస్తామని చెప్పారు. ఈరోజు మేము లాస్ వేగస్ బెలాజియో హోటల్లో అమెరికా తెలుగు సంఘం వాళ్ళ టీమ్ డిసైడ్ చేసామండి ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 2017 and 2018 టీమ్. కొత్త బోర్డు, కొత్త ఈసీ, కొత్త స్టాండింగ్ కమిటీస్, రీజనల్ డైరెక్టర్స్, రీజనల్ కోఆర్డినేటర్స్ని అందరినీ నామినేట్ చేయడం జరిగింది. And there's been a lot of attendance from many different places in America. We really had a very good productive discussion, how to reach out to Telugu people, how to serve better, community paramga charity projects, and also
In principle, we agreed main three organizations, ATA, NATA and Tata, combined coming conference in 2018 ఫిలడెల్ఫియాలో జరగడానికి మేము అన్ని ప్లానింగ్ చేస్తున్నాము.